తన పరిధిలో వచ్చే సమస్యలను తప్పకుండా పరిష్కరిస్తానని నూతనంగా ఎన్నికైన టెలికమ్యూనికేషన్ అడ్వైజర్ కమిటీ సభ్యులు భటు నాగేశ్వరరావు బుధవారం విలేకరుల సమావేశంలో అన్నారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ హరిజన, గిరిజన, బహుజన సంబంధిత సమస్యలను తన పరిధిలో వచ్చే ప్రతి ఒక్కదాన్ని పరిష్కరించే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. ఎన్నో సంవత్సరాల నుండి బీజేపీ పార్టీలో కొనసాగుతూ గిరిజన మోర్చా తదితర కార్యక్రమాలను బీజేపీ పార్టీ ముందుకు తీసుకెళ్లి కష్టపడ్డ ప్రతి దాన్ని బీజేపీ పార్టీ గుర్తించి ఈ రోజు తనకు ఈ మంచి అవకాశాన్ని కల్పించినందుకు బీజేపీ పార్టీ అధిష్టానానికి కేంద్ర మంత్రులు కిషన్ రెడ్డి, సింధియా, బండి సంజయ్, ఎంపీ ఈటెల రాజేందర్కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. అదేవిధంగా ఏఐబీఎస్ఎస్ జాతీయ అధ్యక్షులు అమర్ సింగ్ తిలావత్కు, అలాగే గిరిజన నాయకులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. రామ్ రామ్, జై సేవాలాల్. నా పేరు భట్టు నాగేశ్వరరావు. ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం తెలంగాణ రాష్ట్ర సాంస్కృతిక శాఖ కార్యదర్శిగా మరియు భారతీయ జనతా పార్టీ గిరిజన మోర్చా తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధిగా మరియు మేడ్చల్ నియోజకవర్గం క్రియాశీల సభ్యత్వం ఇన్ఛార్జిగా కొనసాగుతున్నాను. ఈ టీఏసీ మెంబర్కు సహకరించిన పెద్దలు గౌరవనీయులు ఈటెల రాజేందర్ గారు, వారి చొరవతోనే ఈరోజు నాకు టీఏసీ మెంబర్గా భారత సర్కార్ నుండి రావడం చాలా సంతోషకరంగా ఉంది. ఈ యొక్క టీఏసీ మెంబర్ పరిధిలో ఉన్న హరిజన, గిరిజన, బహుజన సంబంధించిన సమస్యలన్నింటినీ నేను పరిశీలించి నా పరిధిలో ఏమేమి వచ్చేటి ఉన్నాయో అవన్నీ పరిశీలన చేసి వారికి ఎల్లవేళలాగా నేను బహుజనులకు, గిరిజనులకు, హరిజనులకు అందరికీ నా పరిధిలో ఉన్న పనులను సహకరిస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, గౌరవనీయులు పెద్దలు ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం జాతీయ అధ్యక్షులు మాజీ మంత్రివర్యులు అమర్ సింగ్ తిలావత్ గారి చొరవతోని మరియు ఈటెల రాజేందర్ గారి నాయకత్వంలో వారి సలహా సూచనల మేరకు మంచి కార్యక్రమాలు చేసే దిశగా ముందుకు సాగుతానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, భారతీయ జనతా పార్టీకి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే గత 15 సంవత్సరాల నుండి భారతీయ జనతా పార్టీలో నేను కార్యకర్త స్థాయి దగ్గర నుండి ఈ టీఐసీ మెంబర్గా ఎదిగే అంతవరకు సహకరించిన పెద్దలందరికీ, రాష్ట్ర అధ్యక్షులు, కేంద్ర మంత్రివర్యులు, కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు కిషన్ రెడ్డి గారికి, కేంద్ర హోంశాఖ మంత్రివర్యులు బండి సంజయ్ గారికి మరియు కేంద్ర పెద్దలు, కేంద్ర మంత్రివర్యులు సింధియా గారికి నేను రుణపడి ఉంటాను. ఇంకా అనేక కార్యక్రమాలు భారతీయ జనతా పార్టీలో నేను నా వంతుగా కృషి చేసి రానున్న సార్వత్రిక ఎన్నికల్లో, సంస్థాగత ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసే దిశగా నేను కృషి చేస్తానని ఈ సభాముఖంగా తెలియజేస్తూ, సార్వత్రిక ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ విజయకేతనం వైపు నడిచే విధంగా నా వంతు నేను ప్రతి ఒక్క హరిజన, గిరిజన, బహుజనులందరికీ మేల్కొల్పుతానని, పనిచేస్తానని, నాకు సహకరించిన ప్రతి ఒక్క నాయకులకు, బంజారా కుల సంఘ నాయకులకు, బీజేపీ కార్యకర్తల దగ్గర నుండి కేంద్ర మంత్రి వర్యుల వరకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, ఈ అవకాశం ఇచ్చిన భారతీయ జనతా పార్టీకి రుణపడి ఉంటానని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మిత్రులారా, ఒక విషయం చెప్పదలిచింది ఏమిటంటే, భారతీయ జనతా పార్టీలో ప్రతి ఒక్కరూ కష్టపడితే పార్టీ కష్టపడిన ప్రతి ఒక్కరికి మంచి పొజిషన్ ఇస్తుందనేది నన్ను చూసి మీరు తెలుసుకోవాల్సిందిగా, కష్టపడిన ప్రతి ఒక్క వ్యక్తికి భారతీయ జనతా పార్టీ ఎప్పుడు గుర్తించి మంచి అవకాశం ఇస్తుందని తెలియజేయడంలో ఇది గౌరవప్రదంగా అని నేను భావిస్తున్నాను. ఈ సందర్భంగా ఈరోజు బిఎస్ఎన్ఎల్ నాంపల్లి ఆఫీస్లోని గౌరవనీయులు పెద్దలు సిజిఎం గారికి కలిసి నేను రిపోర్ట్ చేయడం జరిగింది. వారు నన్ను సానుకూలంగా, ఆప్యాయంగా పలకరించి శుభాకాంక్షలు తెలియజేశారు. అదేవిధంగా భవిష్యత్ తరాలలో ఈ యొక్క మీ పరిధిలో వచ్చే అన్ని సమస్యల పట్ల మీరు మాకు వివరించవలసిందిగా, దానికి సంబంధించిన పరిష్కారాలు మేము ఎల్లవేళలా మీకు సహకరించి ఆ సమస్యలు తీరే విధంగా మేము కృషి చేస్తామని నన్ను అభినందించడం, పూలబొకేతో నన్ను సన్మానించడం జరిగింది. వారికి నేను భారతీయ జనతా పార్టీగా టీఐసీ మెంబర్గా రుణపడి ఉంటానని వారికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. జై సేవాలాల్, జై బంజారా.